أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم الذين خسروا أنفسهم فهم لا يؤمنون. దీని యొక్క అర్థం ఏంటంటే, వారు తమ సంతానాన్ని ఏ విధంగా అయితే గుర్తిస్తారో ఈ యొక్క గ్రంథం అల్లాహ్ తరపు నుండి అవతరించింది అని వాళ్ళు స్పష్టంగా విశ్వసిస్తారు అనే విషయం చెప్పబడింది. కాబట్టి అది సోదరులారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అన్ఆమ్లో తెలియజేస్తున్నాడు. కావున మనము మన సంతానం ఏ విధంగా అయితే మనకు పుట్టారో అని మనం గ్రహిస్తామో, అలాగే అల్లాహ్ తరపు నుండి ఈ గ్రంథం అవతరించింది, అల్లాహ్ తరపు నుండి అవతరించబడినటువంటి ఆ గ్రంథం ప్రకారం మనం జీవితం అనేటువంటిది గడుపుకోవాలి అనేది ఒకటైతే, అది మనం తూచా తప్పకుండా అల్లాహ్ యొక్క ఆజ్ఞలను శిరసావించాలి అనేటువంటి విషయం కూడా మనం దృఢంగా నమ్మాలి. తద్వారానే మనం అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందేటువంటి భాగ్యం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఎందుకంటే మానవులు చెప్పినా కదా, పోయినసారి వీడియోలో కూడా చెప్పాను ఏమని, ప్రవక్త వారిని ఎవరు అని అడిగితే నేను కేవలం వహీని అనుసరిస్తూ ఉండేవాడిని. అంటే ఏంటి, ఖురాన్ యొక్క గ్రంథాన్ని అనుసరించేటువంటి వాడిని, ఖురాన్ గ్రంథాన్ని. కాబట్టి మనం కూడా ఖురాన్ గ్రంథం ప్రకారం ఉంటే మనము జీవితం అనేటువంటిది గడపాలి. ఇంకా జమాయతుల విషయానికి వస్తే నేను గతంలో ఇదివరకే చెప్పాను, వీళ్ళంతా ప్రవక్త వారు ఎప్పుడూ కూర్చొని సహాబాల చేత రాపించలేదు. నా తర్వాత నా యొక్క ఉమ్మత్తుకు నా యొక్క ఉపదేశాలు అవసరం, నా యొక్క ఆజ్ఞలు అవసరము, నా యొక్క విషయాలు నేను పరిగణలోకి తీసుకుని వాళ్ళకు చెప్పాలా, తెలియజేయాలి. కాబట్టి మీరు గ్రంథంలో రాసుకోండి, లేకుంటే ఒక గోడపైన రాయండి, లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి అనే విషయం ఎప్పుడూ ప్రవక్తలు చెప్పినట్టు ప్రవక్తలు ఎప్పుడూ ఉల్లేఖించలేదు. అది కేవలం ప్రవక్త వారు చనిపోయిన తర్వాత సహబాలు పరిపాలన కాలం తర్వాత తాబేయున్లు, వాళ్ళ తర్వాత తాబేయున్లు వాళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా దగ్గర ప్రవక్త గారు మరణించిన 200 సంవత్సరాల వరకు జీవించారు. కానీ ఏనాడు వీళ్ళు హదీసుల విషయ ప్రస్తావన అనేటువంటిది తేలేదు. ఏనాడు వీరు మేము పలాని జమాతు వాళ్ళం, పలాని మా సంగతి, పలాని మసీదులు మాత్రమే మాకు ప్రత్యేకించబడ్డాయి, పలాని మసీదుల్లోకి వీళ్ళు మాత్రమే రావాలి, మిగతా వాళ్ళు వెళ్ళకూడదు, ఈ జమాయితీ వేరు మా జమాయితీ వేరు అనేటువంటిది వాళ్ళల్లో ఎప్పుడు అటువంటి జీవితం అనేటువంటిది గడపలేదు. వాళ్ళంతా అంతరించిన తర్వాతనే ఈ యొక్క ముస్లింలు షియాలుగా, అంటే రకరకాలుగా వర్గాలుగా విడిపోయి, కొందరు ప్రవక్త గారి యొక్క ప్రేమతో, ప్రవక్త గారి యొక్క ద్వేషంతో అని కొందరు, ప్రవక్త గారి యొక్క భార్యలపైన ద్వేషంతో కొందరు, ఇస్లాం మీద ద్వేషంతో కొందరు, ఇలా రకరకాలుగా ఎవరు బుద్ధి పుట్టిన వాడి వల్ల లిఖించుకుంటూ వస్తున్నాడు. ఏది ఈ యొక్క హదీసులు. ఈ యొక్క హదీసులు ప్రస్తావనను మనం ఆచరిస్తే కనుక మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఈ హదీసులలో ఇస్లాం ధర్మంపై అనేక అపోహలకు, అనార్థాలకు దారితీసేటువంటి సూచనలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ యొక్క హదీసులను మనము మన దృష్టికి తెచ్చుకోకూడదు. ఒకవేళ హదీసులు యొక్క వివరణ కావాలనుకుంటే అది కూడా ఖురాన్కు లింక్ అయి ఉండాలి. ఖురాన్ ప్రకారం అంటే లింక్ అయ్యి ఉంటే అప్పుడు మనం స్వీకరించాలి. అంతేగాని ఈ యొక్క హదీసులను, ఈ యొక్క జమాయతుల వాళ్ళతో మనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటిది ఒక ముస్లిం అల్లాహ్ దాసుడు గ్రహించుకొని అల్లాహ్తో ముడిపెట్టుకొని జీవితం అనేటువంటిది గడపాలి. అది సోదరులారా. రెండవ విషయం ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో సోమవారం తర్వాత బేస్తవారం ఆలస్యం నుంచి శుక్రవారం అన్నాను. అది కొద్దిగా వర్డ్ మిస్టేక్. మీరు బేస్తవారం, సోమవారం ప్రవక్త వారు ఉపవాసంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రతి వారంలో రంజాన్ నెలలో 30 రోజులు ఉపవాసం అనేటువంటిది ఉండేటువంటి వాళ్ళు. ఇది హిస్టరీ, ప్రవక్త గారి యొక్క హిస్టరీలో యొక్క చరిత్ర సాక్ష్యం ఇస్తుందన్నమాట. ఇది రాసుకున్నటువంటి హదీసులు దానికి సంబంధం అనేటువంటిది లేదు. అది తర్వాత ఈ జమాయతులు ఇంత గందరగోళం ఉంది కదా, ఇప్పుడు మనకు ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఎలా మన నిదర్శనాలు ఎలా కనిపిస్తాయి అనేటువంటి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఇన్షాల్లా మీకు తెలియజేస్తాను. ఈ జమాయతు సర్లేదంటివి, ఆ జమాయతు సర్లేదంటివి, ఇక ఏ జమాయతు కరెక్ట్గా నడుచుకుంటుంది, ఏ జమాయతు ద్వారా మనం నడుచుకోవాలనేటువంటి విషయం నేను నీకు నెక్స్ట్ వీడియోలో ఇన్షాల్లా తెలియజేస్తాను. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.